హాయ్, హలో, నమస్తే. నేను మీ విజయదుర్గ. ఎలా ఉన్నారు అందరూ? ఫైన్. నిన్న నేను అయినవిల్లి శ్రీ అయినవిల్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద స్పిరిచువల్ టాబ్లెట్స్ తరఫున ఆనంద బ్రహ్మ ప్రోగ్రాం జరిగింది. వాళ్ళకి జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో ఆ ప్రోగ్రాంకి వెళ్ళామంటే ఇది మోరంపూడి జంక్షన్లో కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ మొన్ననే ఓపెన్ చేశారు. ఎంపీ పురంధరేశ్వర గారు వీళ్ళందరూ. సో ఆ ఫ్లైఓవర్ మీద మొట్టమొదటిసారి వెళ్తున్నామన్నమాట. మోరంపూడి జంక్షన్లో కట్టిన ఫ్లైఓవర్ అనమాట ఇది. అక్కడి నుంచి ఇటు ఆ చివరే జస్ట్ ఎంతో దూరం లేదులేండి, 1 కిలోమీటర్ ఉంటుందేమో అంతే. సో అట్లాగా వెళ్ళడం జరిగింది. ఇది ఆయనవిల్లి దేవస్థానానికి ముఖద్వారం. తర్వాత అక్కడి నుంచి వెళ్ళే ప్లేసు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది అక్కడ ఉత్సవాలు జరిగే గుడి బయట స్టేజ్, జనం అందరూ చాలామంది దర్శనానికి వస్తూ వెళ్తూ ఉన్నారు కదా, వాళ్ళందరూ రావడం జరిగింది. చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేస్తున్నారు వినాయక చవితి ఉత్సవాలు. అయితే అది మరి అయినవిల్లి దేవస్థానం. అయినవిల్లి అంటేనే వినాయక చవితికి చాలా గొప్ప విశిష్టత కలిగిన క్షేత్రం కదా. మరి అక్కడే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అంటే అది దేవస్థానం తరపున ఆ స్టేజ్ ప్రోగ్రామ్స్ మీద అందరికీ తలో కాసేపు టైం ఇచ్చారనమాట. అట్లా మనకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు టైం ఇస్తే దాంట్లో మనం మన ఆనంద బ్రహ్మ ప్రోగ్రాం తరపున కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవి జరిగినాయి. సో కాపీరైట్ వస్తుందని సౌండ్ తీసాను. ఇది గణనాయకాయ గణదయుతాయ పాటకి పాప చక్కగా డ్యాన్స్ చేసింది ఆ రింగ్తో. అలాగా జరిగింది. అందులో ఒక పావు గంట 20 నిమిషాలు ధ్యానానికి వీణ వాయించడానికి నేను వెళ్ళాను. అయితే అంత బాగా పబ్లిక్ ఓపెన్ స్పేస్ అవ్వడం, పబ్లిక్ ప్లేస్ అవ్వడం, జనం, మైక్ సిస్టమ్స్ ఎందుకో వీణకి అంతగా మైక్ సిస్టమ్స్ అన్నీ సూట్ అవ్వటం లేదు. అంత సౌండ్ బాగా లాగలేదు. కానీ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది, అద్భుతంగా. ముందు కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మనకి ఇచ్చిన 10 to 12 2 hours స్లాట్లో ముందు కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్, తర్వాత ఇది ఒక ఆయన పాటలు పాడారు ఒకళ్ళు, తర్వాత మెడిటేషన్ వీణతో, తర్వాత అన్నీ జరిగాయి అన్నమాట. సత్కారం, సన్మానాలు. తర్వాత దేవస్థానం లోపల దేవుడి దర్శనం చేసుకుని లోపల అంతా ఆలయం అంతా చాలా బాగా అలంకరణ చేశారు. పిల్లలు, నేర్చుకుంటున్న పిల్లలు ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. కొంచెం తీసాను, అన్నీ తీయలేదు, 1-2 తీసాను అంతే. ఏదైనా ఒక కళ అనేది ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అందులో డ్యాన్స్ అయితే శరీరానికి ఎక్సర్సైజ్, అట్ ద సేమ్ టైం మానసిక వికాసం, ఆత్మానందం అన్నీ కల్పిస్తూ ఉంటుంది కదా. ఏ కళ అయినా అంతే, కానీ ఇది ఎక్స్ట్రా ఎక్సర్సైజ్గా కూడా పనికొస్తుంది. పిల్లలకి ఏదైనా ఒక కళ నేర్పించడం అనేది చాలా గొప్ప విశేషం. అందరికీ అన్నీ వచ్చినప్పుడు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి పిల్లలకు వస్తుంటే కనుక దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటారు. సో అన్నమాట, చిన్న పిల్లలు చాలామంది కలిసి ఒక గ్రూప్ డ్యాన్స్ చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. ఈ పిల్లలందరూ ధ్యానం చెప్పి ఎలా చేయాలో కూర్చోబెట్టి మ్యూజిక్ ప్లే చేస్తే అప్పుడు అందరూ ధ్యానం చేస్తారు. ఆ టైంలో కూడా చాలామంది జనం బాగా గ్యాదర్ అయ్యారు, చాలా బాగా జరిగింది. కానీ ఈ ఎండ కూడా అంతలానే ఉంది నిన్న, చాలా ఎక్కువగా. సో అక్కడ చేసేసి ప్రోగ్రామ్ అయిపోయాక దర్శనం చేసుకుని లోపలంతా తిరిగి చూసి దర్శనం చేసుకుని దేవస్థానం వారే
అన్న ఉచిత అన్న ప్రసాదాన్ని ఈ మొదలుపెట్టారు కదా ఇవ్వడం చాలా కాలం నుంచి. అక్కడ కొద్దిగా భోజనం చేసేసి మళ్ళీ తిరిగి బయలుదేరి వచ్చేసాం అనమాట. అలా అయినవెల్లి దేవస్థానంలో ఈ ఆనందబ్రహ్మ ఉత్సవాలు అనేవి చక్కగా జరిగాయి. సో చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతిసారి చెప్తూ ఉంటా కామెంట్ చేయండి అని. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సో నావి ఎప్పుడు చెప్పినట్టే డైలీ వ్లాగ్స్ ఉండవు. మరి ఏదో ఎక్కువ మందికి రీచ్ అవ్వేలాగా ఏం చేయాలో మరి తెలియదు, కానీ నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. అదొక పెద్ద కారణం. సో మీరు ఇంకా ఏమన్నా సలహాలు చెప్పండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా. కాకపోతే నేను వెళ్ళినవి, జరిగిన కార్యక్రమాలు, వెళ్ళిన ప్లేసెస్, టూర్స్ ఇవే చూపిస్తూ ఉంటాను ఎక్కువ. సో ఇదే అనమాట దేవస్థానం లోపల. చాలా బాగుంది, చాలా చక్కగా డెకరేషన్ చేశారు. చాలా మంచి మంచి కార్యక్రమాలు, హోమాలు లోపల అన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా బాగా అలంకరించారు వినాయకుడి బొమ్మలతో, పువ్వులతో, రకరకాల పువ్వులతో బాగుంది, బాగా చేశారు. సో ఈ రకంగా ఇందుకోసం అని చెప్పి కోసం అని చెప్పి వెళ్ళటం జరిగింది. అది రకరకాల వాయిద్యాలు వాయిస్తున్నట్టుగా వినాయకుడు పెట్టారు ఇక్కడ, భలే ఉంది. సో అది విషయం. చిన్నదే గుడి. ఇదివరకు ఇలా చిన్న చిన్న గుళ్ళు వేరేవి కూడా ఉండేవి కదా, డైరెక్ట్గా ఒక్క వినాయకుడి గుడే ఉండేది. ఇప్పుడు కాకపోతే లోపలే అమ్మవారి గుడి అట్లాగో చాలా కూడా ఉన్నాయి. సో ఇది రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ప్లేస్ అంతా, అంటే ఏదైనా కోనసీమ కదా, చాలా అందంగా ఉంటుంది. ఆ ప్లేస్ అంతా చక్కగా చెట్లు ఇలా కప్పేసి చెట్లతో చాలా అందంగా ఉంటుంది. కోనసీమ బాగుంటుంది అదనమాట. కొంచెం అక్కడ రోడ్డు బాగుంది, చాలా ఆహ్లాదంగా అందంగా చెట్లతో అనిపించినప్పుడు చిన్న బిట్స్ అక్కడక్కడ 2 తీసాను అనమాట. అంతే. ఎంటైర్ కోనసీమ అంతా ఎటు వెళ్ళినా, ఏ లోపలికి వెళ్ళినా బాగుంటుంది ఇలానే పచ్చగా చెట్లతో. సో మిమ్మల్ని అందరినీ రీచ్ అవ్వాలి. మన ఈ విజయదుర్గ కాశీనాథ్ ఉద్దీపన ఫ్యామిలీ అందరికీ కూడా మరి మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ సమ్ ఫొటోస్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏదో వీళ్ళు దాన్ని ఏమంటారు, బుర్ర కదా ఏదో చెప్పేవాళ్ళు. లైక్, షేర్, కామెంట్. బాయ్.